టు ఫోకస్. ఉత్తరాంధ్రలోని విశాఖ సముద్ర తీర ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవైన పగులు రేఖ ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రేఖ దక్షిణాన ప్రాణహిత గోదావరి, ఉత్తరాన నాగావళి వంశధార జోన్ మధ్య తూర్పు వైపున బస్తర్ క్రాటన్ సరిహద్దుగా ఉంది. ఈ ఫ్రాక్చర్ లైన్ కారణంగా సునామీ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకుల అధ్యయనంలో స్పష్టమైంది. అసలు చిలకకు కారణమేంటి? ఓసారి పరిశీలిద్దాం. వైజాగ్ తీర ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవున ఉన్న భారీ చీలికను పరిశోధకుల బృందం గుర్తించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం చేసిన పరిశోధన ఫలితాలను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి జర్నలిస్ట్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ లో ప్రచురించారు. అధ్యయనం ప్రకారం గోదావరి ప్రాణహిత గ్రాబన్ నుంచి నాగావళి వంశధార షియోర్ జోన్ వరకు చీలిక ఏర్పడింది. నదుల నుంచి సముద్రంలోకి నీరు ప్రవహించే క్రమంలో మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు కూడా వస్తుంటాయి. కొన్ని లక్షల ఏళ్లుగా జరిగే ఈ ప్రక్రియ వల్ల సముద్ర గర్భంపై లక్షలాది టన్నుల అదనపు భారం పడి ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. వాటి వలన 22 కిలోమీటర్ల ఎత్తున మేటలు ఏర్పడి ఆ ఒత్తిడితో సముద్ర గర్భంలో భూమి కంపించింది. దాంతో సముద్ర గర్భంలోని భూమి కొంత భాగం చీలిపోయింది. దాని లోతు 100 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ ఫాల్ట్ లైన్ 16 మిలియన్ సంవత్సరాల కిందటే ఏర్పడింది. అలాగే 6.8 మిలియన్ క్రితం అది మళ్లీ రియాక్టివేట్ అయ్యి 0.3 మిలియన్ వరకు అలజడి కొనసాగిందని తేలింది. ప్రస్తుతం ఆ ఫ్రాక్చర్ లైన్ యాక్టివ్ గా లేదని తెలిపారు. అయితే ఆ ఫ్రాక్చర్ లైన్ లో భారం పడితే మళ్లీ ఏ క్షణంలోనైనా యాక్టివేట్ కావచ్చని, తద్వారా భూకంపాలు, సునామీలు రావచ్చని భావిస్తున్నారు. చీలిక తీరానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నందున విశాఖ సహా ఉత్తరాంధ్రకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు ఈ ఫ్రాక్చర్ లైన్ కారణం కావచ్చని పరిశోధనలో స్పష్టమైంది. ఈ ప్రాంతానికి ఇరువైపులా భౌగోళికంగా ఒత్తిడి పెరిగితే సునామీ, భూకంపం లాంటి భౌగోళిక ప్రమాదాలు భారీ స్థాయిలో రావచ్చని, వాటిని నివారించలేమని పరిశోధకులు పేర్కొన్నారు. సముద్ర గర్భంలో చీలిక ఏర్పడినప్పుడు తీరం వైపు భూభాగం అత్యధికంగా 900 మీటర్ల వరకు కుంగినట్లు ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశాఖ తీరానికి సమీపంలో కుంగుబాటు ఎక్కువగా ఉందని, దాని పర్యవసానాలు నగరంపై పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు. ఇంత పెద్ద చీలిక ఏర్పడడానికి కారణాలు మాత్రం తెలియలేదు. అయితే లక్షలాది సంవత్సరాల క్రితం ఖండాంతర ఘర్షణ హిమాలయ ఏర్పాటుకు దారితీసిందని పరిశోధకులు చెబుతారు. ఈ ఘర్షణ ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో పెద్ద మార్పులకు కారణమైంది. అలాంటి సమయంలోనే భూమి లోపలి పొరల్లో ఇలాంటి చీలికలు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సుమారు 130 మిలియన్ ఏళ్ల నుంచి సముద్ర గర్భంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇవి సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమే తప్ప వీటి వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి సముద్రంలో ఒత్తిడి మూలంగా యాక్టివేట్ అవుతుంటాయని, మానవ జీవిత కాలానికి పరిశీలిస్తే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని తెలిపారు.
అప్పటి వరకు తూర్పు పశ్చిమ తీరాల్లో సునామీలు గాని భూకంపాలు గాని ఈ ఫాల్ట్ లైన్ వల్ల వచ్చే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సునామీల ప్రభావం కోస్తా తీరంపై చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి కారణం కోస్తా తీర ప్రాంతం లంబ కోణంలో ఉండకపోవడమేనని తెలిపారు. మరోవైపు తూర్పు కనుమల వంటి రాతి నిర్మాణాలు రక్షణ కవచంగా ఉండడం వల్ల భూకంపాలకు అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సునామీలు రావాలంటే సముద్ర గర్భంలోని బ్లాకుల్లో కొన్ని పైకి రావడం గాని కిందకు వెళ్లడం గాని జరగాలని, కోస్తా తీరంలో ఇలాంటి పరిస్థితులు లేవని స్పష్టం చేస్తున్నారు. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ఖండాలు విడిపోయినప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో బ్లాకులు కదలిక జరిగినప్పుడు ఏర్పడిన చీలిక ఇదేనని వాళ్ళు చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు ముఖ్యంగా కోస్తా తీరానికి ప్రధాన ముప్పు కోత వల్లనేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తుఫానులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశంలోని కోస్తా తీరంలో 33% భూభాగం కోతకు గురవుతుంది. అదే సమయంలో 29% మేర సముద్ర తీరం, నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇసుక మేటలు వేస్తున్నాయి. 26 సంవత్సరాలుగా కోస్తా తీరంపై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టరీ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తీర భూ ప్రాంతంలో కోతలు పెరగడం వల్ల మానవ ఆవాసాల ప్రాంతానికి నష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఆంధ్ర, ఒడిశాలో తీర ప్రాంతంలో గరిష్ట స్థాయిలో ఇసుక మేటలు వేసింది. ఆంధ్రాలో 42%, ఒడిశాలో 51% ఇసుక మేటలు వేసింది. కోతల వల్ల అలలు, కెరటాల దిశను మార్చుకుంటాయని, కెరటాల తీవ్రత పెరుగుతుందని తెలిపారు. దీంతో ఇసుక మేటలు పెరిగి సముద్ర మట్టం పెరుగుతుందని, అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర గర్భంలోని చీలికల కన్నా కోతలే ఎక్కువ ప్రమాదకరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విశాఖ సాగర తీరం కాలుష్య కోరల్లో కూరుకుపోతుంది. 22 లక్షల జనాభా కలిగిన విశాఖలో రోజుకు 1200 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో దాదాపు 700 టన్నులు మాత్రమే డంపింగ్ యార్డులకు చేరుతుందని, మిగిలిన వ్యర్థాలు వివిధ రూపాల్లో సముద్రంలో కలిపిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 200 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు సముద్రంలోకి కలిసిపోతుంది. డ్రైనేజీతో పాటు పరిశ్రమల వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నాశనమవుతోంది. విశాఖ తీర ప్రాంతం ఓవైపు కోతకు గురవుతూ మరోవైపు వ్యర్థాలతో నిండిపోతుంది. సముద్రంలోకి వదిలే వ్యర్థ జలాలను శుద్ధి చేసి కానీ వదలకూడదనే నిబంధనలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సాగర తీరం కాలుష్య సాకారంగా మారుతుంది. మరోవైపు మిలియన్ సంవత్సరాల క్రితం చిన్నపాటి చీలక ఏర్పడిన మాట వాస్తవమే కానీ తీర భద్రతకు ప్రమాదం ముంచుకొస్తోంది అనేంతగా భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రమాదాలు ఉత్పన్నమయ్యే సమస్యలు లేవని తేల్చి చెబుతున్నారు. అయితే సముద్ర గర్భంలో తలెత్తుతున్న సమస్యలను మాత్రం పరిశీలించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి చీలికలు, తీర ప్రాంతాల కోతల వెనుక మానవ ప్రమేయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇరవై 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లలో సముద్ర కాలుష్యం ఒకటి.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ పరిశోధన ప్రకారం 80% కంటే ఎక్కువ సముద్ర కాలుష్యం భూమిపై మానవ కార్యకలాపాల ఫలితంగా సంభవిస్తోంది. దేశంలోని సాగర తీరం కాలుష్యానికి నిలయంగా మారుతోందని తాజా అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇటీవల కొంతమంది పర్యావరణ నిపుణులు దేశవ్యాప్తంగా 34 బీచ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టగా ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఈ కార్యక్రమంలో సుమారు 35 టన్నుల చెత్తా చెదారాన్ని తొలగించారు. 26 మంది సమన్వయకర్తలు, 6,700 మంది వాలంటీర్లు ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బీచ్ల వద్ద వ్యర్థ పదార్థాలు కొండల్లా పేరుకుపోయాయని, ఒడిశా, గుజరాత్ బీచ్ల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పర్యావరణ నిపుణులు ప్రకటించారు. వీరి అధ్యయనంలో ప్రధానంగా ప్లాస్టిక్, గాజు, కాగితం, రబ్బరు, ఫ్యాబ్రిక్ వ్యర్థాలు సాగర తీరంలో గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చినట్లు తెలిపారు. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, సీసాలు, తినుబండారాల కాగితాలను, పానీయాలకు వాడే సీసాలను తీరంలోని పర్యాటకులు ఇష్టానుసారంగా పారవేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా చెత్త కుప్పల్లో వేస్తున్నారు. బీచ్లో ఉన్న ప్రాంతాల ప్రజలు సైతం ప్లాస్టిక్, రబ్బరు, గాజు, ఫ్యాబ్రిక్ వ్యర్థాలను సముద్రాల ఒడ్డున పడవేస్తున్నారు. ఏటా 1.1 నుంచి 8.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కేరళ బీచ్లో 4,022 కిలోల, మహారాష్ట్ర బీచ్లో 3,000 కిలోలు, తమిళనాడు బీచ్లో 2,100 కిలోలు, కర్ణాటక బీచ్లో 2,057 కిలోల చెత్తను తొలగించారు. ఒడిశాలో 35 కిలోల, గుజరాత్ బీచ్లో 132 కిలోల వ్యర్థాలను సేకరించారు. ముంబాయి, చెన్నై, విశాఖ వంటి తీర ప్రాంత నగరాలు అపరిశుభ్రతకు నెలవుగా మారుతున్నాయి. చెత్తా చెదారంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలను తీరం వెంబడి పారవేస్తున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులే బీచ్ అందాలను పాడు చేస్తున్నారని అధ్యయనంలో తేలింది. జాతీయ తీర ప్రాంత అధ్యయన సంస్థ జరిపిన సర్వేలో కేరళ, మహారాష్ట్ర తీర ప్రాంతాలు కాలుష్య కేంద్రాలుగా మారుతున్నట్లు తేలింది. సముద్ర తీరంలో తాము సేకరించిన 35 టన్నుల చెత్తలో 50% వ్యర్థాలకు పర్యాటకులే కారకులని, మిగతా చెత్తకు చేపల వేట, గృహ సంబంధ వ్యర్థాలు కారణమని తేలింది. బీచ్ల వెంబడి తొలగించిన చెత్తలో 20% వరకు గాజు సీసాలే ఉండడం గమనార్హం. పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా 22 బీచ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఆందోళనకర స్థాయిలో పేరుకుపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచక్షణారహితంగా పారవేస్తుండగా, మరోవైపు స్థానికులు గాజు, పింగాణి వ్యర్థాలను, పాత టైర్లు, చెప్పులు, దుస్తులు, పూలు, భారీ విగ్రహాలను, ఆర్గానిక్ పదార్థాలను బీచ్ల ఒడ్డున డంప్ చేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసినప్పుడు వచ్చే చెత్తను పారవేస్తున్నందున చాలా చోట్ల సముద్ర తీరాలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. మరోవైపు సముద్ర తీరాల్లో అధిక జనాభా కలిగిన అనేక నగరాలు ఉండడంతో మురుగునీరు, ఆసుపత్రి వ్యర్థాలు తదితర చెత్తా చెదారాలను తీరం వెంబడి కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం విస్తరించి పర్యావరణం పాడవుతోంది. రామేశ్వరం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలున్న బీచ్లలో వాడేసిన మద్యం సీసాలు గుట్టల కొద్దీ కనిపిస్తున్నాయని పర్యావరణ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 6.40 లక్షల టన్నుల శిథిల ప్లాస్టిక్ వలలను సముద్రంలో పారవేస్తున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను కొన్ని శతాబ్దాల తరబడి భూగర్భంలో కలిసిపోకుండా
అలాగే నిక్షిప్తమై ఉంటున్నాయని, ఇవే సముద్ర జలాల్లో కలిసి రకరకాల సమస్యలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా నదులు 1.15 నుంచి 2.41 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి మోసుకెడుతున్నాయి. ట్రక్కుల ద్వారా ఈ వ్యర్థాలను తరలించాలంటే 48,000 నుంచి 1,00,000 ట్రక్కులు అవసరమవుతాయి. ప్రపంచంలో అతి పొడవైన మూడో నది యాంగ్స్టీ భారీగా వ్యర్థాలను సముద్రంలోకి మోసుకెళ్లేదిగా పేరుపడింది. తూర్పు చైనా సముద్రంలోకి 3,30,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను చేరుస్తుంది. దాని తర్వాత గంగానది. దాదాపు 192 దేశాలు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం, మధ్యధరా, నల్ల సముద్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. మొత్తం 2.5 బిలియన్ మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. సరిగ్గా శుద్ధి చేయని, నిర్వహించని 8 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు 2010లో సముద్రంలోకి వచ్చి చేరాయని అంచనా. కేవలం 2012లోనే ఐరోపా దేశాలన్నీ 4,360 టన్నుల మైక్రోబీడ్స్ అంటే పూసల వంటివి ఉపయోగించాయని ఒక అధ్యయనంలో బయటపడింది. సముద్ర కాలుష్యంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో వ్యర్థాల నుంచి పుట్టుకువచ్చే ఈ ప్లాస్టిక్ తునకలు సముద్రంలో కొన్ని వేల టన్నులు పేరుకుపోవడం ఏమంత ఆశ్చర్యం కాదు. దాదాపు 93.236 వేల టన్నుల మైక్రోప్లాస్టిక్ తునకలు సముద్రంలో తేలి ఉన్నాయని ఇటీవల అధ్యయనంలో అంచనాగా తెలిసిందే. ఇదివరకటి అంచనాల కన్నా ఇది 37 రెట్లు ఎక్కువగా అర్థమవుతోంది. ఇవి సూక్ష్మాతి సూక్ష్మ పరిమాణంలో ఉన్నందున సముద్ర ప్రాణులకు ఆహారంగా కూడా మారుతున్నాయి. ఉపరితల నుంచి వీచే గాలులు, పారే కాల్వలు, నదుల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ ఎత్తున సముద్రాలకు చేరుతున్నాయి. నదుల నుంచి సముద్రాలకు ఏటా చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 1.15 కోట్ల నుంచి 2.41 కోట్ల మెట్రిక్ టన్నుల వరకు ఉంటాయి. సముద్రపు అలలు, ప్రవాహాలు, సముద్ర తీర భూగోళ స్థితిగతులు, పట్టణ ప్రాంతాలు, జనాభా సాంద్రత, వర్తక మార్గాలు, ఓడలు, సముద్ర గర్భ చమురు అన్వేషణ, నిర్వహణ లోపాల వంటి వాటి వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర కాలుష్య విస్తరణకు కారణమవుతున్నాయి. ఈ వ్యర్థాల వల్ల సముద్ర గర్భంలోని భూపలకలపై విపరీతమైన ఒత్తిడి తలెత్తుతుంది. దీంతో ఒక్కోసారి ఒత్తిడి భరించలేని పలకలు భూకంపాలకు, సునామీలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండోనేషియాలో తలెత్తిన సునామీ అటువంటిదేనని పేర్కొన్నారు. ఈ సునామీ ప్రపంచ దేశాలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో, ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి కారణమైందో ఊహించలేకపోయామంటేనే అర్థం చేసుకోవచ్చు. సునామీ, భూకంపం ఈ పేర్లు వింటేనే సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. తాజాగా బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చీలిక వల్ల భవిష్యత్తులో సునామీలు, భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వీటి ప్రభావం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పెను నష్టాన్ని కలిగించే భూకంపం, సునామీలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రజలు సైతం మానవాళికి ప్రమాదకరంగా మారే వ్యర్థాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching iNews. మీతోనే మీ వెంటి.